శ్రీమాత్రే నమః. నేనిప్పుడు చూపించేది గుత్తొంకాయ కూర. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. చింతపండు పులుసులో ధనియాల పొడి, ఉప్పు, కారం కలిపేసి వంకాయలు చల్లారాక అందులో స్టఫ్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. నేనేంటంటే కొంచెం పచ్చివాసన అనేది పోతుందని చెప్పి ఇలాగ వంకాయల్ని ఫ్రై చేశాక అందులోనే స్పూన్తో స్టఫ్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేశాను. నేను ఇదేంటంటే ఇంకొక కర్రీ చేశాను, అదే గుత్తొంకాయని వేరే కారం పెట్టి చేశాను. అది వీడియో తీయలేదు, ఆ కారం తక్కువ ఉందని చెప్పి కొన్ని వంకాయలు ఉన్నాయి కదా ఇలా ట్రై చేద్దామని చెప్పి చేశాను. నేను ఆల్రెడీ ఒకసారి తిన్నాను, టేస్ట్ బాగుంటుంది, కానీ ట్రై చేయడం అయితే ఫస్ట్ టైం. అయినా గుత్తొంకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. గుత్తొంకాయలో చాలా వెరైటీస్ ఉంటాయి. రెగ్యులర్గా చేసే గుత్తొంకాయ కూర కూడా పోస్ట్ చేస్తా వీడియో, ఫుల్ వీడియో అనేది. ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయాక నూనె పైకి వచ్చేసేదాకా వేయించుకో. ఇదిగోండి ఇంకొక మసాలా కర్రీ అయితే ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి